లోక్సభ టికెట్ విషయంలో మీకు క్లారిటీ వచ్చిందా, లేదా ఎమ్మెల్యే టికెట్ లాగానే అయ్యేటట్లుందా? అంటే క్లారిటీ ఇంత ముందేం రాదు వాస్తవంగా. ఎప్పుడైతే మొన్న 23 ఎన్నికలు జరిగేటప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నేను కూడా సీరియస్ కంటెండర్గా ఉన్నా. 4-5 సంవత్సరాలుగా నేను అక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ ప్రజా సమస్యల మీద కొట్లాడటం అంటే ఈ రాష్ట్రంలోనే ఎవ్వరు చేయని రీతిలో నేను అక్కడ పని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక 750 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాన్స్టిట్యున్సీలు. సో భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామానికి, ప్రతి తండకు, ప్రతి గూడానికి కూడా నేను పాదయాత్ర ద్వారా వెళ్ళి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ సమస్యల మీద మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం కానివ్వండి, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక ఆ సమస్యల మీద అవగాహన చేసుకొని తీర్చాలనే కాన్సెప్ట్లో నేను పోవటం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, చివరి నిమిషంలోకి వచ్చేసరికి దాదాపుగా 119 సీటుగా సూర్యాపేట అనౌన్స్ కావటం జరిగింది. అంటే అంత ఫైట్ అది జరిగినాక లాస్ట్కు మరి దామోదర్ రెడ్డి గారికి సూర్యాపేట టికెట్ ఇచ్చే క్రమంలో మరి నేను కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి మరి నేను కూడా బరిలో ఉండే క్రమంలో ప్రచారం కూడా చేసిన. ఒక 3-4 రోజుల తర్వాత మా అధిష్టానం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానీ, వేం నరేందర్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మరి అధిష్టానంతో మాట్లాడి మరి కాంప్రమైజ్ చేసే విషయంలో నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం. మరి డైరెక్ట్ కేసీ వేణుగోపాల్ గారు నాకు ఫోన్లో మాట్లాడటం, ఠాక్రే గారు, రోహిత్ చౌదరి గారు, మల్లు రవి గారు మరి నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసి ఇంకొక 3 నెలలు మీరు ఓపిక పడితే మరి మీకైతే న్యాయంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోయినాం, ఖచ్చితంగా రేపు నల్గొండ పార్లమెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక హామీ ఇవ్వటం. దాని తర్వాత నాకు ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కూడా కల్పించి దాని మీద ఒక స్పష్టమైన హామీ ఇవ్వటం. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రైటింగ్ లెటర్లో రమేష్ రెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేయటం, దామోదర్ రెడ్డి గారు ఇవ్వటం. ఇవన్నీ బట్టి చూస్తే ఖచ్చితంగా నాకు రేపు పార్లమెంట్ ఇస్తారనే నమ్మకంగానైతే ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత ఒక నమ్మకంతో ఉన్నారు. సరే, నమ్మడం అనేది నమ్మకపోతే ఏం ఉండనే ఉండదు, అది కరెక్ట్. అది ఈ 10-15 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన అనుకున్న విధంగానే వెళ్తున్నట్లు అనిపిస్తున్నదా? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతంగా జరుగుతున్నది. అంటే మీరు కూడా చూసిన, అంటే రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ అయినందుక? లేదు, 20 రోజులుగా. అంటే ఏదైనా మనం మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. రాజకీయాలలో కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటాం. మీరు రియల్గా చూస్తే 20 రోజుల పరిపాలన కనుక మీరు చూసుకుంటే అంటే అసలు టేక్ ఆఫే బ్రహ్మాండంగా. అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఆయన యాటిట్యూడ్గా కూడా కాకుండా అంటే చాలా సీరియస్గా గవర్నమెంట్ మీద పని చేయాలి, ప్రజలకు చేయాలంటే నేను రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా నాకు చిన్ననాటి మిత్రుడు, 35-36 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఒక అద్భుతమైన రీతిలో ఆయన ఆలోచన విధానం కానీ పనిచేసే విధానం. మొదటిగా ప్రగతి భవన్ అనేది గతంలో ఎన్నడూ కూడా సామాన్యులు అంటే మంత్రులు కూడా అనలేకపోయే పరిస్థితి లేని ప్రగతి భవన్ ఓపెన్ చేసి అక్కడ అందరికీ కూడా అంటే సమస్యలు ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని ప్రజాభవన్గా మార్చి అక్కడ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం మరి దాన్ని రిసీవ్ చేసుకునే విధంగా అక్కడ పరిపాలన చేయడం, ఆ కంచె గించె అంతా కూడా తీసేయటం. తర్వాత ముఖ్యంగా అధికారులను కూడా చూడండి. జనరల్గా ఎవరైనా ప్రభుత్వంలోకి వచ్చినాక చెప్పు చేతలలో ఉండే అధికారులు కావాలి, మేము చెప్తే వినే అధికారులు కావాలని ముఖ్యంగా ఆయన ఒక ఎజెండాగా పెట్టుకొని జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లు అంటే ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని, ఇప్పుడు సిటీ కమిషనర్ కానీ, సైబరాబాద్ కమిషనర్ కానీ, చిన్న అవినీతి మచ్చలేని అధికారులు అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చెప్తే కూడా ఈయనని అధికారులను వేసి నిన్న డ్రగ్స్ మీద కానీ, ఉక్కుపాదం వేయటం కానీ, ల్యాండ్ మాఫియా మీద కానివ్వండి. ఈరోజు అంటే నేను గొప్ప చెప్పడం కాదు కానీ ఈ 20 రోజులల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందించే విధంగా ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది. ఇదే విధంగా కనుక జరుగుతుంటే 2 హామీలను కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో 2 చేయటం, మిగిలినవి మేము చేస్తామని చెప్పటం. రేపటి నుంచి మరి ప్రజాపాలన అని చెప్పి ప్రజల వద్దకి అధికారులను పంపించి మిగిలిన 4 కూడా ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఒక నిబద్ధతోటి, నిజాయితీతోటి ముందుకెళ్తున్నట్టు మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ సరే, 15 రోజులకే మనం అనలేము. మీకు 35 ఏళ్ళకెళ్ళి దోస్తు అన్నారు కదా, అంటే ఈ 20 రోజుల పాలన మీద విశ్లేషణ 20 రోజులే కరెక్ట్. ఇంకా చూద్దాం, ఎందుకంటే సంవత్సరానికి 40-44 వారాలు,
అట్లా 5 సంవత్సరాలు కొన్ని వందల వారాలు రావాల్సి వస్తుంది. తర్వాత చూద్దాం అదేందనేది. 35 సంవత్సరాల దోస్తాను మీ ఇద్దరికి. మాకెవరికి తెలియనిది మీకు మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏమి? రేవంత్ రెడ్డి గారిని మేము చిన్ననాటి నుంచి కూడా చూస్తే ఏంటంటే బాగా ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అంటే మేము అందరం తిరిగే రోజులల్లా సరే మేము ప్రతి విషయాన్ని ఏదో అనీజీగా అంటే ఈజీగా తీసుకొని మేము వెళ్ళే సందర్భంలో చూసినాం. కానీ ఆయన ఆ రోజు నుంచి కూడా అంటే అటు బిజినెస్ రంగంలో కానీ చదువుకునే రంగంలో ఆ రోజులలోనే ఆయన ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ పెట్టి దాని ద్వారా ఆ రోజులలోనే పెద్ద ఎత్తున సంపాదించే క్రమంలో ఆ రోజే నాంది పడ్డది. అంటే అసలు బిజినెస్ అంటే తెలవని వయసులో కూడా ఆయన మెచ్యూర్డ్ పర్సన్గా పెద్ద పెద్ద వ్యాపార రంగంలో కానీ పెద్ద పెద్ద పరిచయాలు పెంచుకోవటం కానీ మాతో పాటు తిరుగుతూ చదువుకుంటూ కూడా సేమ్ ప్యారలల్గా వాళ్ళ కుటుంబం సహకారంతో ప్రింటింగ్ ప్రెస్ కానీ బిజినెస్లు చేయటం కానీ పొలిటికల్గా కూడా బాగా యాక్టివ్గా ఉండేవాడు. మొదటి నుంచి కూడా చాలా ఫైర్ ఉన్న వ్యక్తి. సో కాబట్టి దాన్ని అంటే తర్వాత రోజులలో ఆ ఫైర్ను కొంచెం పెద్దగా చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు జాలీగా ఉండేది, తిరిగేది, చేసేది. కొన్నిటికి దూరంగా ఉండేది. అంటే ఈ మందు తాగే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మొదటి నుంచి కూడా ఆయనకి ఎందుకో ఈ చెడు అలవాట్లు ఉండేవి కావు. అంటే మేము కాలేజ్ డేస్లో మేము అందరం కూడా ఏదైనా పండగ పబ్బాలకు పెళ్ళిళ్ళైన క్రమంలో మన ఆనవాయితీ ప్రకారం ఏదైనా కొంచెం ఎంజాయ్ చేయాలనే క్రమంలో కూడా మాతో పాటు ఉంటూ కూడా వాటికి దూరంగా ఉండటం కానీ ఎప్పటికప్పుడు ఒక డిగ్నిఫైడ్గా మెచ్యూర్డ్ పర్సన్గా అటు వ్యాపార రంగం కానీ చదువుకునే రంగం కానీ కుటుంబ రంగం కానీ ఫ్రెండ్స్ రంగాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన పెంచుకుంటూ రావడం జరిగింది. అంటే కాలేజ్ మేట్స్ మీ ఇద్దరు? కాలేజీలో రెడ్డి హాస్టల్ రూమ్మేట్స్గా ఉన్నాం. బాగా చదువులు ఎట్లుండేది? చదువులో కూడా అబోవ్ యావరేజ్, అంటే మరీ టాప్ లెవెల్ ఇంటెలిజెంట్ కాదు కానీ అబోవ్ యావరేజ్ స్టూడెంట్. 70% 80% వరకు ఉండేది. అంటే ఒక మాటలు చెప్పాలంటే బాగా యాక్టివ్ మనిషి కాబట్టి అంటే ఒక రంగంలో యాక్టివ్గా ఉన్నాడు అన్నిట్లో ఉంటారు. అట్లనే చదువులో కూడా బాగుండేది. చదువులో రాణించేది. ఇటు వ్యాపార రంగంతో పాటు చదువులో కూడా బాగా ముందంజలో ఉండేది. అంటే కొంచెం కొట్లాటలు ఉండేది అప్పుడు, ఎంగేజ్ కదా. గొడవలలోకి వచ్చేది మాకు ఎప్పుడన్నా మేము గొడవలు చేస్తే కూడా మళ్ళీ మాకు సంబంధించి కేసులైనా ఏదైనా పెద్ద మనుషులలో మాట్లాడవలసి వస్తే కూడా ఆయనే ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ పంచాయతీలు సెటిల్మెంట్లు అందరూ కలిసి తిరిగేది. అంటే మేమంతా ఒక గ్రూప్గా ఉండేది కాబట్టి అన్నిట్లో యాక్టివ్గా ఉండేది. అప్పటి నుంచి కూడా బాగా కోపం ఉంటుండే. ఎవరైనా ఏదన్నా మాట అంటే పడేటోడు కాదు. అది చాలా ఉంటుండే మాట అనటం. కానీ ఆయన ఒకరిని అనకపోయేది. ఎవరైనా ఈజీగా మాట్లాడి ఏదన్నా మామూలుగా వెకిల్గా మాట్లాడుతూ కూడా టాలరేట్ చేసేటోడు కాదు. ఆయన చాలా డిగ్నిఫైడ్గా ఉంటుండే, బాగుంటుండే. హెల్పింగ్ నేచర్ ఉందా? మొదటి నుంచి కూడా బాగా హెల్పింగ్ నేచర్. మొదటి నుంచి కూడా అంటే కాలేజ్ డేస్లో మాకైతే అప్పుడు జనరల్గా స్టూడెంట్ లైఫ్లో ఈ స్వార్థాలు ఇవన్నీ ఉండేవి కాబట్టి లేదు. అంటే పొలిటికల్గా కొంచెం ఆయన ఆర్ఎస్ఎస్ తోటి కొద్దిగా సంబంధాలు ఉండేది. కానీ మేము ఫ్రెండ్స్గా అంటే పొలిటికల్గా మాకు అప్పుడు పెద్ద సంబంధాలు లేవు. మేము నాన్ పొలిటికల్గానే ఫ్రెండ్స్గా రెడ్డి హాస్టల్లో అంతా 40-50 మంది ఫ్రెండ్స్ టీమ్గా ఉంటుండే. కానీ రాజకీయాలకు సంబంధాలు ఉండేవి కావు. దానికి సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి విషయాన్ని మీరు ఒక మాట అన్నారు, బాగా సంపాదించుండి అన్నారు కదా. ఏ వ్యాపారం చేసిండు ఆయన? అంటే బాగా హార్డ్ వర్క్ చేసేది. అంటే మేము చూస్తుండేది కదా, స్క్రీన్ ప్రింటింగ్ అని ఆ రోజులలో బాగా ఫేమస్ ఉంటుండే. అవును. ఆఫ్సెట్ కలరు అవి పెట్టేసిండు. తర్వాత కాంట్రాక్ట్ చేయటంలో కానీ అంటే ఇంత పని చేసుకుంటూ ఇంత చదువుకుంటూ కూడా దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఒక్కొక్కసారి అంటే 24 hours కూడా ఆ రోజులలోనే పని చేయించే శక్తి ఉంటుండే. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకొని ఏదో ఒకటి సాధించాలి, అటు ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో ఒక గుర్తింపు పొందాలని ఆ ఆరాటం మాత్రం బాగుంటుండే. చాలా కష్టపడేది. ఒక్కొక్క రోజు రాత్రి మొత్తం కూడా పని చేయించేది. సో ఆయన కష్టపడే విషయంలో అస్సలు ఎక్కడ కూడా రాజీ పడేటోడు కాదు, బాగా పనిచేసేటోడు.